హాయ్ అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు మన తరగతి గదిలో మీరు నేర్చుకోబోతున్నటువంటి సబ్జెక్టు స్థానిక ప్రభుత్వాలు. ఇక ఈ పాఠ్యాంశం ద్వారా మీరు చాలా అంశాలు నేర్చుకుంటారు. వాటన్నింటినీ కూడా బాగా గుర్తుపెట్టుకుని రేపు మీ పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్నల్లో మంచి మార్కులు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మురళీధర్ క్లాస్ రూమ్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. స్థానిక ప్రభుత్వాలు అనే టాపిక్లోకి మనం పోయే ముందు అసలు మీరు గ్రామాల్లో కనుక నివసిస్తూ ఉన్నట్లయితే ప్రతిరోజు మన ఊర్లో మన పంచాయతీని గమనిస్తూ ఉంటాం కదా. అదొక స్థానిక ప్రభుత్వం అనే విషయం మనకి తెలియదు. అలాగే ఎప్పుడన్నా మనం ఏ సర్టిఫికెట్ల పని మీద మండల పరిషత్కి ఎండిఓ గారి దగ్గరికి పోతూ ఉంటాం, అదొక స్థానిక ప్రభుత్వం. అలాగే జిల్లా పరిషత్తు అదొక స్థానిక ప్రభుత్వం. ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలే. ఈ స్థానిక ప్రభుత్వం అనేది గ్రామ పంచాయతీ అనేటువంటిది ఒక స్థానిక ప్రభుత్వం అవుతుంది అనేది మనకు తెలియదు అంతే. మన గ్రామంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించుకుంటూ చక్కగా అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనేది మీరు నిత్యం చూస్తూ ఉంటారు. కానీ అదొక సబ్జెక్ట్ రా అనే విషయం మనం ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మనకు తెలుస్తుంది. అదే విచిత్రం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ విషయాలను మనం కనుక గమనించుకుంటూ పరిశీలించుకుంటూ చదువుకున్నట్లయితే సబ్జెక్టు ఆటోమేటిక్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల టైంలో ప్రతి గ్రామాల్లో కూడా ఒక రకమైనటువంటి మూవ్మెంట్ కొనసాగుతూ ఉంటుంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గ్రామ సర్పంచ్ ఎన్నిక చేయబడుతూ ఉంటారు. సో స్థానిక ప్రభుత్వాలు ఇట్లాగా ఎన్నిక ద్వారా ఏర్పడుతున్నాయి అనే విషయం మనకప్పుడు తెలియదు, మనం చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేస్తాం, ఏదో ఒక పక్షానికి మనం సపోర్ట్ ఇస్తుంటాం, మంచి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇక ఆ సంగతి అంతా వేరే. కానీ ఇదంతా కూడా స్థానిక ప్రభుత్వాలు, మనం చూస్తున్నటువంటి స్థానిక ప్రభుత్వాలు. ఇవన్నీ స్థానిక ప్రభుత్వాల కోవలోకి వచ్చేటువంటివి ఇవన్నీ కూడా. అసలు చాలామంది అంటారు అసలు స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి బ్రిటిష్ వాళ్ళు పెట్టారేమో అనేటువంటిది. కానీ నిశ్చితంగా మనం చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నట్టుగా కూడా కొన్ని ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. మౌర్యుల కాలంలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, శాతవాహన కాలంలో స్థానిక ప్రభుత్వాలు కనపడుతున్నాయి, మొఘలాయుల కాలంలో కనపడుతున్నాయి, గుప్తుల కాలంలో కనపడుతున్నాయి, విజయనగర కాలంలో కనపడుతున్నాయి, కాకతీయుల కాలంలో కనపడుతున్నాయి. ఇక చోళుల గురించి చెప్పుకోవాలంటే అసలు స్థానిక స్వపరిపాలన అనేటువంటిది చోళుల కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందినట్టుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. ఇవన్నీ మనం చారిత్రక ఆధారం, చారిత్రక సత్యాలు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ పంచాయతీలు కానీ, మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలే. ఈ స్థానిక ప్రభుత్వాలు సాధారణంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడి ఆ ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఎన్నికైనటువంటి ప్రజలను పరిపాలించేటువంటి ప్రభుత్వ విధానం ఏదైతే ఉన్నదో అదే స్థానిక ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఇది ఒక ఏరియా, సరే ఏ అని అనుకోండి ఏరియాని. ఈ చిన్న ఏరియాలో ఒక 500 జనాభా ఉన్నారు. కానీ 500 జనాభాలో పిల్లలు ఉంటారు, అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా ఉంటారు కదా. సరే వాళ్ళందరినీ తీసేస్తే సరే ఒక 400 మంది ఉన్నారు, 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి నాయకుల్ని మరి ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇలా ఎన్నుకోబడినటువంటి నాయకులు ఈ 500 మందిని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అంటే ఒక స్థానికంగా ఈ పరిపాలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. కాబట్టి దీనికి స్థానిక పరిపాలన లేదా స్థానిక సంస్థల కింద మనం చెప్పుకోవచ్చు. అంటే స్థానిక ప్రభుత్వం అంటే ఎట్లా ఏర్పడుతుంది అంటే స్థానికంగా ఉండేటువంటిది. మీరు ఒక గ్రామంలో ఉన్నారనుకోండి, మీ గ్రామంలో ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్లో మీరు ఓటు వేస్తూ ఉంటారు, లేదా మీ అమ్మ నాన్న ఓట్లు వేస్తూ ఉంటారు. ఓట్ల ద్వారా ఒక నాయకుడు ఎన్నుకోబడతాడు, సర్పంచ్ అంటాం, అతన్ని ప్రెసిడెంట్ అంటాం. ఎన్నుకోబడ్డటువంటి ఆయన మరి ఆయనతో పాటు కొంతమంది వార్డు మెంబర్స్లు కూడా ఎన్నుకవుతారు. వీళ్ళందరూ కలిసి మనం ఎన్నుకున్నటువంటి మన ప్రాంతాన్ని వారు పరిపాలిస్తూ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇదే స్థానిక ప్రభుత్వం అంటే సింపుల్గా మనం చెప్పుకుంటే.
ఇప్పుడు మనం ఇక్కడ స్థానిక ప్రభుత్వం అంటే అర్థం ఏమిటో పరిశీలిద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి 2 నిర్వచనాలు మనం గమనించుకోవచ్చు. అంటే స్థానిక ప్రభుత్వం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. దాని అర్థం తెలియకుండా మనం దాని గురించి ఎంత చదివినా వ్యర్థం అవుతుంది. కాబట్టి స్థానిక ప్రభుత్వం అంటే ఏంటో, దాని యొక్క నిర్వచనం ఏంటో, దాని యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే చూడండి, స్థానికంగా నివసించే ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం కోసం తమలో ఒకరిని తమ ప్రతినిధులుగా ఎన్నుకుని ఏర్పాటు చేసుకునే ప్రభుత్వాలే స్థానిక ప్రభుత్వాలు. అనుకున్నాం కదా ఇందాకే, ఇదే వివరణ మీకు బొమ్మ రూపంలో ఇందాక అందించాను. సరే, రెండోది చూడండి, ప్రజలు తమంతట తాము స్వతంత్రంగా తమను తాము పరిపాలించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నవే స్థానిక ప్రభుత్వాలు. ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం కోసం మరి కొంతమంది నాయకులను ఎంపిక చేసుకుని ఆ నాయకుల ద్వారా పరిపాలన చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అదే స్థానిక ప్రభుత్వం అనేటువంటి అర్థం ఇక్కడ వస్తుంది. ఇట్లాగా స్థానిక ప్రభుత్వాలు అంటే అర్థం ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్థానిక ప్రభుత్వాలంటే అంటే అందులో ఉన్నటువంటి రకాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి కదా. భారతదేశం అంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, భారతదేశంలో పట్టణ ప్రాంతాలు ఉంటాయి. ఇదే భారతదేశంలో అటు పట్టణానికి ఇటు గ్రామానికి మధ్యలో ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి. మరి ఇట్లా గ్రామాల్లోనూ మరి అక్కడ ఉండేటువంటి పట్టణాల్లోనూ బాగా పెద్ద పట్టణాల్లోనూ బాగా పెద్ద పట్టణాలు అంటే ముంబై, హైదరాబాద్ ఇటువంటి పట్టణాలు, బాగా పెద్ద సిటీస్ అవి, చెన్నై ఇటువంటివి. మరి అటువంటివి పట్టణాలు కనపడతాయి. ఒక మాదిరి చిన్న సైజు పట్టణాలు కనపడతాయి, బాగా గ్రామాలు కనపడుతూ ఉంటాయి. మరి కొన్ని అయితే గ్రామంగా ఉంటుంది కానీ చాలా వేగంగా అది పట్టణం వైపు పరిగెడుతూ ఉంటుంది. దానికి మన ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన అమరావతి ప్రాంతం, మరి ఒకప్పుడు అమరావతి అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏరియా ఏదైతే చెప్పుకుంటున్నామో ఇప్పుడు ఆ అమరావతి ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలే కదా. మరి రాజధానిగా ప్రకటించినాక అది ఏమైనది, అక్కడ ఉన్నటువంటి సిటీ, అక్కడ ఉన్నటువంటి ఆ పల్లె వాతావరణం అంతా మెల్లమెల్లగా చాలా వేగంగా పట్టణం వైపు పరిగెడుతూ ఉన్నది. భవిష్యత్తులో అదో పెద్ద బ్రహ్మాండమైన పట్టణంగా తయారవుతుంటాయి. అంటే ఇట్లాంటి ప్రాంతాలు మనకు కనపడుతుంటాయి. అయితే మనం ఎంతసేపు అక్కడెక్కడో ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ గురించి, ఇక్కడ అమరావతిలోను లేదా హైదరాబాద్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గురించి, లేకపోతే కేసీఆర్ గురించి, వీళ్ళ గురించే మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన చుట్టూ ఉండేటువంటి ఈ ప్రభుత్వాల గురించి కానీ, మన పక్కన మనకి ఊరు అవతల కానీ ఊరు యువతలు కానీ లేదా మన ఊరు మధ్యలో కానీ జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు, ప్రభుత్వ పనితీరుల గురించి మనం అంతగా ఇప్పుడు పరిశీలిస్తామంటే ఇదిగో ఎట్లా ఎగ్జామ్ వచ్చినప్పుడు, గ్రూప్ 2లో ఎగ్జామ్ వచ్చినప్పుడు, గ్రూప్ 3లో ఎగ్జామ్ వచ్చినప్పుడు గబగబగా పరిగెట్టుకెళ్ళిపోయి ఏదో పుస్తకాలు తెచ్చుకొని అమ్మమ్మ చదువుతూ ఉంటాం తప్ప మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను గమనించుకుంటూ చదువుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే స్థానికంగా మనం ఉంటాం, మన చుట్టూ జరుగుతున్నది ఏంటో మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవన్నీ అబ్జర్వ్ చేసిన వాడికి నేను చెప్తుంటా. అబ్జర్వ్ చేయకుండా ఏదో గాల్లో కూర్చున్నవాడికి అయితే ఇదేం అర్థం కాదు. అట్లా కాకుండా మీ చుట్టూ జరుగుతున్నవి, అంటే సిటీలో మీరున్నా, పట్టణాల్లో మీరున్నా, లేక పల్లెటూరులో విలేజెస్లో మీరున్నా కానీ మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవస్థను, విధానాన్ని కనుక గమనించుకున్నట్లయితే స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి టాపిక్ చాలా చక్కగా ఈజీగా అర్థమవుతుంది. స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి మనకు 2 రకాలుగా కనపడుతున్నాయి. ఒకటి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, రెండోది పట్టణ స్థానిక ప్రభుత్వాలు. ఇట్లా 2 రకాలుగా డివైడ్ అయింది. ఇక గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో మనకి 3 కనపడతాయి. అందులో ఒకటి గ్రామీణ పంచాయతీ, రెండోది మండల పరిషత్తు, మూడోది జిల్లా పరిషత్తు. ఇట్లా 3 రకాల ప్రభుత్వాలు మనకి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు కనపడతాయి. అంటే గ్రామం, అన్ని గ్రామాలు, కొన్ని గ్రామాలు కలిస్తే మండలం, కొన్ని మండలాలు కలిస్తే జిల్లా కదా. ఇట్లాగా ఈ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 3 రకాలుగా, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, మండల స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వాలు, జిల్లా స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వాలు. ఇక మన గ్రామాల స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వం ఏంటి? గ్రామ పంచాయతీ, ఇదొక స్థానిక ప్రభుత్వం. క్రింది స్థాయిలో ఉండేటువంటిది ఫస్ట్ అనమాట. ఇది క్రింది స్థాయిని చూసుకుంటే మొట్టమొదటిది అనమాట. దాని తర్వాత ఉండేటువంటిది
మండలం అంటే అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రభుత్వం మండల పరిషత్, దాని తర్వాత ఉండేది జిల్లా పరిషత్. ఇక గ్రామ పంచాయతీలు ఉండేటువంటి విభాగాలు లేదా అంగాలను కనుక మనం గమనించినట్లయితే, భాగాలు కనుక, గ్రామ పంచాయతీలో సాధారణంగా గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉంటారు? సర్పంచ్ లేదా ప్రెసిడెంట్ ఉంటాడు. ఆయనతో పాటుగా ఆ గ్రామంలో పనిచేసేటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు. దాంతోపాటుగా గ్రామ సభ ఉంటుంది. గ్రామ పంచాయతీ యొక్క భాగాలను మనం పరిశీలించినట్లయితే గ్రామ పంచాయతీ దానికి అధిపతిగా గ్రామ సర్పంచ్ ఉంటాడు. ఇక ఆయనకి సహాయం అందించడానికి ఆ గ్రామ పంచాయతీలో ప్రభుత్వం తరపున పనిచేసేటువంటి పంచాయతీ సెక్రటరీ ఉంటాడు. ఇక్కడ 3 అయినాయి. అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ సర్పంచు, అలాగే గ్రామ సభ. ఇట్లా 4 భాగాల కింద ఈ గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఈ స్థానిక పరిపాలన అనేటువంటిది మనకి కనపడుతుంది ఇక్కడ. ఇక మండల స్థాయిలో మనం తీసుకున్నట్లయితే మండల స్థాయిలో మండల పరిషత్తు ఉంటుంది. మరి మండల పరిషత్తులో ఉన్నటువంటి ఈ అంగాలు మనం పరిశీలించినట్లయితే భాగాల్ని, మండల పరిషత్తు 1, 2 అధ్యక్షులు, 3 ఎంపీడీఓ, 4 మండల మహాసభ. ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ, సర్పంచు, కార్యదర్శి, గ్రామ సభ అనేటువంటి 4 అంగాలు కనబడుతుంటాయి. అదే మాదిరిగా మండల పరిషత్తులో మండల స్థాయిలో మండల పరిషత్తు, మరి మండల పరిషత్తుకి అధ్యక్షులు, అలాగే ఎంపీడీఓ మండల పరిషత్తులో ప్రభుత్వం తరపున పనిచేసేటువంటి మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ, అలాగే మహాసభ. అంటే ఇక్కడ గ్రామ స్థాయిలో గ్రామ సభ ఉన్న ప్లేస్లో మండల స్థాయిలో మండల మహాసభ ఉంటుంది. గ్రామ స్థాయిలో కార్యదర్శి అంటే పంచాయతీ సెక్రటరీ. మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు కదా దీని గురించి. ఆ పదవి ఇక్కడ ఉంటుంది గ్రామ స్థాయిలో. అదే మాదిరిగా మండల స్థాయిలో ప్రభుత్వం పదవి ఏంటంటే ఎంపీడీఓ. ఇక గ్రామ స్థాయిలో ఉండేటువంటి గ్రామ పంచాయతీలు ఉండేటువంటి నాయకుడు ఇక్కడ సర్పంచ్ అయితే, మండల పరిషత్తులో ఉండేటువంటి నాయకుడు ఇక్కడ అధ్యక్షులు. ఇక మండల స్థాయిలో ఉండేది మండల పరిషత్. ఇక మండల పరిషత్ అయినా గ్రామ పంచాయతీ అయినా రెండూ కూడా ఎట్లా ఏర్పడతాయి? ప్రజల చేత ఎన్నుకోబడటం ద్వారా అటు గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది, ఇటు మండల పరిషత్ ఏర్పడుతుంది. ఎక్కడ గాలి నుంచి ఊడిపడవు ఇవి, లేదా ఏదైనా చట్టాలు చేసి మన నాయకులు ఏర్పాటు చేసినట్టు కావు ఇవి. ఇవి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు. ఇక్కడ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అయినా, ఈ మండల స్థాయిలో మండల పరిషత్ అయినా. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. ఏంటంటే గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. మీరు కూడా గ్రామ సర్పంచ్ ఓటేసి ఉంటారు మీ ఇళ్లల్లో, మీ ఊళ్ళల్లో కదా. మన వాళ్ళందరూ కూడా గ్రామ సర్పంచ్ని డైరెక్ట్గా ఎన్నుకుంటారు. కానీ మండల స్థాయిలో మనం మండల అధ్యక్షుని ఎవరు ఎన్నుకుంటారు? ఎంపీటీసీ మెంబర్స్ ఈ యొక్క మండల అధ్యక్షుని ఎన్నుకుంటారు. అంటే సర్పంచ్ ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడుతున్నాడు, కానీ మండల అధ్యక్షుడు మాత్రం ప్రజల చేత ఎన్నుకోబడడు. ఎవరి చేత ఎన్నుకోబడతాడు? ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎంపీటీసీల చేత ఈ మండల అధ్యక్షుడు ఎన్నిక కాబడతాడు. అంటే సర్పంచ్ ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతుంటే ఈ మండల పరిషత్ అధ్యక్షుడు పరోక్షంగా ఎన్నుకోబడుతున్నాడు. అంటే మన రాష్ట్రపతి లెక్క. సరే, అది పక్కన పెడితే పంచాయతీలో పనిచేయడానికి, ప్రభుత్వం తరపున పనిచేయడానికి ఇటు గ్రామ పంచాయతీకి అటు సర్పంచ్కి మధ్యలో ఒక వారధి ఉండాలి కదా, లింక్ ఉండాలి కదా. ఆ లింకే గ్రామ స్థాయిలో కార్యదర్శి, అతనే పంచాయతీ సెక్రటరీ. మరి అదే లింకు అటు ప్రభుత్వానికి ఇటు మండలానికి మధ్యన వారధిగా ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఉండేవాడు ఎవడంటే ఎంపీడీఓ. ఇతన్ని ప్రభుత్వం నియమిస్తుంది, ఇతన్ని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ఇతనిది గ్రేడ్ 3 క్యాడర్ అయితే ఇతనిది గ్రేడ్ 2 క్యాడర్. అంటే గ్రూప్ 3 క్యాడర్లో కార్యదర్శి వస్తాడు, గ్రూప్ 1 క్యాడర్లో ఎంపీడీఓలు వస్తారు, గ్రూప్ 1 క్యాడర్లో. ఇది కదా. సరే, గ్రామ స్థాయిలో గ్రామ సభ ఉంటుంది. మరి గ్రామ సభలో ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా, అంటే సభ్యులు అంటే ఎవరు? ఈ గ్రామ సభలో సభ్యులు ఎవరని మనకు ప్రశ్నించుకుంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ఓటర్లందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ.
గ్రామ సభలో మన సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు, అలాగే మన ఈ కార్యదర్శి కూడా ఉంటాడు. ఇక గ్రామ సభ గురించి మనం తెలుసుకుంటే, గ్రామ సభ అనేటువంటిది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ల సముదాయం. గ్రామ సభ అంటే ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. ఆ గ్రామంలో 100 మంది ఓటర్లు ఉన్నారనుకో, ఆ 100 మంది ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. కాదు 200 మంది ఉన్నారనుకో, 200 ఓటర్ల మంది కూడా గ్రామ సభలో సభ్యులే. 1200 మంది ఉన్నారనుకో, 1200 మంది ఓటర్లు కూడా ఆ గ్రామ సభలో సభ్యులే. అంతే తప్ప గ్రామ ప్రజలందరూ గ్రామ సభలో సభ్యులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మరి మండల మహాసభ, మండల స్థాయిలో ఉండేటువంటిదే మండల మహాసభ. గ్రామ స్థాయిలో గ్రామ సభ ఉన్నట్లుగానే మండల స్థాయిలో మండల మహాసభ ఉంటుంది. మరి మండల మహాసభలో సభ్యులు ఎవరు, అందులో ఎవరు ఉంటారు, మరి ఇది కూడా తెలుసుకోవాలి కదా మనం. అందులో ఎవరు ఉంటారంటే, ఈ మండల మహాసభలో మరి మండలంలో అనేక గ్రామాలు ఉంటాయి. అంటే ఒక మండలం అంటే అనేక గ్రామాలతో ఉన్నటువంటిది ఒక మండలం అవుతుంది. మరి ఆ గ్రామంలో సర్పంచులు ఉంటారు కదా, ప్రతి గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ సర్పంచులు అందరూ కలిసి ఈ మండల మహాసభలో సభ్యులుగా కొనసాగుతారు. బాగుంది కదా. ఈ మండల మహాసభలో సభ్యులు ఎవరయ్యా అంటే, గ్రామంలో ఉండేటువంటి ఆ మండలంలో ఆ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు అందరూ కూడా ఈ మండల మహాసభలో సభ్యులుగా ఉంటారు. మరి సర్పంచులైనా ఎవరైనా ఉంటారా ఇందులో అనేది కూడా మన డౌట్ వస్తుంది. ఇంకా ఉంటారు. ఎవరు ఉంటారంటే మండల పరిషత్ సభ్యులు, ఎంపీటీసీలు కూడా ఉంటారు ఇక్కడ. అంటే అటు ఎంపీటీసీలు, ఇటు ఆ గ్రామ సర్పంచులు. ఆ గ్రామం అంటే ఆ మండలంలో ఉన్న గ్రామాల సర్పంచులు అందరితో కూడుకున్నదే ఈ మండల మహాసభ. రైట్. ఇక అంటే ఈ రెండు మనం తెలుసుకున్న తర్వాత జిల్లా పరిషత్కి వద్దాం. జిల్లా పరిషత్ అనేటువంటిది జిల్లా స్థాయిలో ఉంటుంది. అంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్ ఉన్నట్టుగానే మరి జిల్లాకు అంతటికి జిల్లా పరిషత్ ఉంటుంది. ఈ జిల్లా పరిషత్ యొక్క భాగాలను మనం గమనించినట్లయితే, అంటే ఎన్ని భాగాలు ఉన్నవి, పంచాయతీలు అయితే 4 భాగాలు కనపడుతున్నాయి, మండల పరిషత్తులు అయితే 4 భాగాలు కనపడుతున్నాయి, మనకి క్లియర్గా ఉన్నది. కానీ జిల్లా పరిషత్తులో 4 కాదు, మనకు 6 కనపడతాయి. ఆ 6 ఏంటో మనం తెలుసుకుందాం రండి. జిల్లా పరిషత్ యొక్క భాగాలు మనం గమనించుకున్నట్లయితే, అందులో మొట్టమొదటిది పరిషత్. అదే పరిషత్ అంటే జిల్లా పరిషత్. ఇక రెండోది జిల్లా పరిషత్ చైర్మన్. మూడోది సిఈఓ అంటే జడ్పీ సిఈఓ అంటే జిల్లా పరిషత్ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి. ఇక 4 జిల్లా మహాసభ, జిల్లా పరిషత్ మహాసభ. 5వది స్థాయి సంఘాలు. 6వది కలెక్టర్. అంటే 6 భాగాలు కనపడుతున్నాయి మనకి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మండల స్థాయిలో మండల పరిషత్ ఉన్నట్టుగానే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంది, సింపుల్గా కదా. ఇక ఈ మండల పరిషత్తులో మండల అధ్యక్షుడు ఉంటాడు, అట్లాగే జిల్లా పరిషత్తులో జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు. ఇక మండల స్థాయిలో ఎంపీడీఓ ఉన్నారు, అలాగే జిల్లా స్థాయిలో సిఈఓ కనపడతాడు. ఈ సిఈఓ కూడా ప్రభుత్వంచే నియమించబడేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి. పంచాయతీ సెక్రటరీ ఎట్లాగో, ఎంపీడీఓ ఎట్లాగో, ఈ సిఈఓ కూడా అదే పని, కాకపోతే కేడర్ తేడా. పంచాయతీ సెక్రటరీ అయితే గ్రూప్ 3 కేడరు, ఎంపీడీఓ అయితే ఈ గ్రూప్ 1 కేడర్ అవుతున్నాడు. మరి ఈ సిఈఓ అయితే ఐఏఎస్ లేదా గ్రూప్ 1 కేడర్ కూడా గ్రూప్ 1 కేడర్లో ఉండేటువంటి ఉద్యోగులు అన్నమాట సిఈఓలు. ఇక మహాసభ, గ్రామ స్థాయిలో గ్రామ సభ, మండల స్థాయిలో మండల మహాసభ ఉన్న మాదిరిగానే జిల్లా స్థాయిలో కూడా జిల్లా మహాసభ ఉంటుంది. అంటే ఈ 4 కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి మనకి, జస్ట్ కొంచెం 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 మార్చుకుంటే చాలు. ఈ 4 ఈ 3 స్థాయిలను కూడా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్య కార్యనిర్వహణ అధికారులుగా కనబడుతున్నారు మనకి. పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సెక్రటరీ అంటున్నాం మనం. అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో జడ్పీ సిఈఓ. జిల్లా పరిషత్ చైర్మన్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక జిల్లా పరిషత్తులో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగి జడ్పీ సిఈఓ అంటే జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి.
అంటే గ్రామ స్థాయిలో కార్యదర్శి ఉంటాడు, మండల స్థాయిలో ఎంపీడీవీలో ఉంటారు, జిల్లా స్థాయిలో సీఈఓ ఉంటారు. మరి ఇతన్ని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 పోస్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కాకపోతే గ్రేడ్ తేడా, ఆల్రెడీ గ్రేడ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇక ఈ జడ్పీ సీఈఓ ఏం చేస్తారంటే అటు ప్రభుత్వానికి ఇటు జిల్లా పరిషత్కి వారధిగా పనిచేస్తూ ఉంటారు. ఇది సీఈఓ గురించి చెప్పవలసిన అంశం. ఇక తర్వాత మండల స్థాయిలో మండల మహాసభ, గ్రామ స్థాయిలో గ్రామ సభ ఉన్న మాదిరిగానే జిల్లా స్థాయిలో కూడా జిల్లా మహాసభ ఉంటుంది. మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా మహాసభలు ఎవరు సభ్యులుగా ఉంటారు అనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ జిల్లా మహాసభలో సభ్యులు ఎవరంటే మండల పరిషత్ అధ్యక్షులందరూ కూడా ఇక్కడ సభ్యులుగా ఉంటారు. అంటే ఒక జిల్లా అంటే అనేక మండలాలు ఉంటాయి కదా, ప్రతి మండలానికి ఒక మండల అధ్యక్షుడు ఉంటాడు కదా, వాళ్ళందరూ కూడా ఈ జిల్లా పరిషత్ మహాసభలు సభ్యులుగా ఉంటారు. వాళ్ళైనా ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించుకుంటే ఇంకొకరు కూడా ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఎవరంటే జడ్పీటీసీలు, అంటే జిల్లా పరిషత్ సభ్యులందరూ కూడా జిల్లా మహాసభలో సభ్యులుగా ఉంటారు. గమనిస్తే రెండాటికి మనకు దగ్గరగా రిలేషన్ ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఒకే రకంగా అంశాలు కనపడుతున్నాయి కదా. అందుకే అన్నీ దగ్గర పెట్టి నేర్పుతున్నాను మీకు. మండల స్థాయిలో మండల మహాసభలో ఉండేటువంటి సభ్యులు ఎవరు? గ్రామ సర్పంచ్లు అందరూ వచ్చి ఏడు కూర్చుంటారు, అలాగే ఎంపీటీసీలు అందరూ వచ్చి ఏడు కూర్చుంటారు కదా. అదే మాదిరిగా జిల్లా స్థాయిలో వచ్చి మనం గమనించినట్లయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మండల స్థాయిలో ఉండేటువంటి మండల అధ్యక్షులు అందరూ వచ్చి ఏడు కూర్చుంటారు, అలాగే జడ్పీటీసీలు అందరూ వచ్చి కూర్చుంటారు. వీళ్ళతో కలిపి ఈ జిల్లా మహాసభ ఉంటుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జిల్లా మహాసభలో సభ్యులుగా ఎవరుంటారు, లేదా మండల మహాసభలో సభ్యులుగా ఎవరుంటారు, గ్రామ సభలో సభ్యులుగా ఎవరుంటారు, జతపరచము ఇట్లా ఇచ్చినప్పుడు ఈ బిట్టుకు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే, అది పక్కన పెడితే ఈ 4 కూడా మనకి ఒకే రకంగా కనపడుతున్నాయి. 4 అంటే పంచాయతీ, సర్పంచ్, కార్యదర్శి, గ్రామ సభ. మండల స్థాయిలో మండల పరిషత్తు అధ్యక్షులు, ఎంపీడీఓ, మండల మహాసభ. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, చైర్మన్, సీఈఓ, మహాసభ. ఇక మనం తెలుసుకోవాల్సింది స్థాయి సంఘాలు. స్థాయి సంఘాల గురించి ఇప్పుడు మనం కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ స్థాయి సంఘాలు అనేటువంటివి జిల్లా పరిషత్తులో మనకి 7 కనపడుతుంటాయి. ఈ స్థాయి సంఘాలు ఏం చేస్తాయంటే జిల్లా పరిషత్తుకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా ఈ స్థాయి సంఘాలు అనేటువంటివి జిల్లా పరిషత్తుకు చాలా ముఖ్యమైనటువంటి విభాగాలు అన్నమాట. ఈ 7 రకాల స్థాయి సంఘాలు మనం గమనించినట్లయితే అందులో ఒకటి ప్రణాళిక విత్తము అనే అంశంపై ఒక స్థాయి సంఘం ఉంటుంది. అలాగే గ్రామీణ అభివృద్ధిపై ఒక స్థాయి సంఘం ఉంటుంది. అలాగే వ్యవసాయంపై ఒక స్థాయి సంఘం ఉంటుంది. విద్య, వైద్య సేవలపై మరొక స్థాయి సంఘం ఉంటుంది. ఇక 5వది మహిళా సంక్షేమంపై ఒక స్థాయి సంఘం ఏర్పడుతుంది. సాంఘిక సంక్షేమంపై ఒక స్థాయి సంఘం ఏర్పడుతుంది. అలాగే పన్నుల గురించి, పన్నుల విధానంపై ఒక స్థాయి సంఘం అనేటువంటిది ఏర్పాటై పనిచేస్తూ ఉంటాయి. ఈ స్థాయి సంఘాలు అనేటువంటి ఈ 7 రకాల అంశాలపై జిల్లా పరిషత్తులో ఉంటాయి. ఈ స్థాయి సంఘాలు అన్నిటికి కూడా అధ్యక్షులు ఉంటారు. ఒక్కొక్క స్థాయి సంఘానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడు. ఈ అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? జిల్లా పరిషత్కి చైర్మన్ ఉంటారని చెప్పుకున్నాం కదా, ఆయనే వీటి యొక్క అధ్యక్షులను నియమిస్తాడు. ఈ స్థాయి సంఘాలు అనేటువంటివి ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సమావేశం కావాలి. ఈ స్థాయి సంఘాలకు సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ బిట్ ఇచ్చే అవకాశం ఉందంటే అది నేను ఇప్పుడు అడగబోతున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. ఈ స్థాయి సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు హోదాలో ఎవరు హాజరవుతారు అనేది బిట్టు అడగవచ్చు. దానికి 4 ఆప్షన్లు పెడుతున్నాను. 1 జిల్లా పరిషత్ చైర్మన్, 2 మండల పరిషత్ అధ్యక్షులు, 3 జిల్లా కలెక్టరు, 4 జడ్పీ సీఈఓ అంటే జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి. మరి వీరిలో ఎవరు ఈ స్థాయి సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడి హోదాలో హాజరవుతూ ఉంటారంటే కొంచెం కష్టమే. కానీ దానికి సరైనటువంటి సమాధానం ఏంటంటే జిల్లా కలెక్టర్.
ఇట్లాగా ఈ జిల్లా పరిషత్ స్థాయిలో ఈ స్థాయి సంఘాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విభాగాలు. వీటికి జిల్లా పరిషత్కి సలహాలు సూచనలు అందిస్తూ ఉంటాయి. ఇక జిల్లా పరిషత్ స్థాయిలోనే ఉండేటువంటి మరొక విభాగం అంటే మరొక అంగం ఏమిటంటే జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ కూడా మరి జిల్లా పరిషత్లో 6వ అంగంగా కొనసాగుతూ ఉన్నారు. ఇట్లా మనకి ఈ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 3 స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, మండల స్థాయిలో మండల పరిషత్తు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ. ఇట్లా 3 స్థాయిలో 3 పరిషత్తులు పనిచేస్తున్నాయి. ఇక్కడ 3 స్థాయిల్లో కూడా 3 ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ, మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో జడ్పీసీఈఓ. ఇక గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ మరి కొనసాగుతూ ఉంటారు, అక్కడ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉంటాడు. ఇక మండల స్థాయిలో మండల అధ్యక్షులు ఉంటారు. వీళ్ళిద్దరికీ తేడా ఏంటో మనం తెలుసుకున్నాం. ఇక మరి చైర్మన్ పరిస్థితి ఏంది? మరి చైర్మన్ ఎట్లా ఎన్నికవుతాడు? చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక అంటే జడ్పీ చైర్మన్ ఎన్నిక, ఇది కూడా ఇంపార్టెంటే కదా. మరి జడ్పీ చైర్మన్ ఎన్నిక అనేది మండల పరిషత్ అధ్యక్షుడు ఏ మాదిరిగా ఎన్నికవుతున్నాడో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆ మాదిరిగానే ఎన్నికవుతాడు. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోరు. జిల్లా పరిషత్ చైర్మన్ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడడు. మరి ఎట్లా ఎన్నికవుతాడు ఈయన ఈ చైర్మన్ అనేది మనం ప్రశ్నించుకుంటే, జడ్పీటీసీ సభ్యులు ఉంటారు కదా, జిల్లా పరిషత్ సభ్యులు అందరూ కలిసి ఈ జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు. స్థానిక ప్రభుత్వాలు రకాల్లో మనం గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలుసుకున్నాం. ముందే చెప్పాను మీకు, భారతదేశం అంటే గ్రామాలే కాదు పట్టణాలు కూడా ఉన్నాయి. పట్టణాలే కాదు గ్రామాలే కాదు మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నవి కూడా ఉన్నాయని చెప్పినాం. సో అట్లాగే మనం స్థానిక ప్రభుత్వాల్లో పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి కూడా అధ్యయనం చేస్తే మనకి పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 స్థాయిల్లో కనపడుతున్నాయి. సాధారణంగా మనం వింటూ ఉంటాం మున్సిపాలిటీ చెత్త అనేది. అదొక స్థానిక ప్రభుత్వం మున్సిపాలిటీ అనేటువంటిది. మున్సిపల్ కార్పొరేషన్ అది కూడా వింటాం. ఈ రెండు కూడా తరచుగా మనం వినేటువంటి పదాలే. పురపాలక సంస్థలని, పురపాలక సంఘాలని ఇట్లా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలే. అంటే ఎక్కడ స్థానిక ప్రభుత్వాలు? ఇవి పట్టణాల్లో ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు, పల్లెటూరులో కాదు. సరే, పట్టణ స్థాయిలో ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు మనం గమనిస్తే 9 కనపడుతున్నాయి. అందులో 1 నగరపాలక సంస్థలు, 2 పురపాలక సంస్థలు, 3 నగర పంచాయతీలు, 4 నోటిఫైడ్ ఏరియా కమిటీలు, 5 టౌన్ ఏరియా కమిటీలు, 6 కంటోన్మెంట్ బోర్డులు, 7 టౌన్షిప్పులు, 8 పోర్టు ట్రస్టులు, 9 ప్రత్యేక ప్రయోజనత సంస్థలు. ఇవి ఇందులో మీకు తెలిసిన 2 కనపడుతున్నాయి నాకు తెలిసి. ఏంటంటే నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు. ఇక ఇవన్నీ కూడా మిగతావి కొత్తగా కనపడతాయి. నగరపాలక సంస్థలు అంటే మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంస్థలు అంటే మున్సిపాలిటీలు. ఇక 3వది నగర పంచాయతీలు. ఇది కాస్త కొత్తగా ఉండొచ్చు మనకి. నగర పంచాయతీలు అంటే ఏమీ లేదండి. నగర పంచాయతీ అనేటువంటిది గ్రామానికి సంబంధించింది, నగరం అనేటువంటిది పట్టణాలకు సంబంధించి. 2 కలిపి కొట్టాడు ఇక్కడ. అంటే ఇందాక అనుకున్నాం కదా, ఒక గ్రామం క్రమేపీ అది పట్టణానికి దగ్గరగా ఉందనుకోండి, డే బై డే ఏమవుతుంది, ఆ గ్రామం పట్టణ వాసన అక్కడికి బాగా చేరుతూ ఉంటూ మెల్లగా గ్రామం కాస్త పట్టణం వైపు పరిగెడుతూ ఉంటుంది. సో అటువంటివే అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు నగర పంచాయతీలు అంటారు. అట్లనే అర్థమవుతుంది కదా. ఇక నోటిఫైడ్ ఏరియా కమిటీలు. నోటిఫైడ్ అంటే నోటిఫికేషన్. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది మనకు. ఇప్పుడు మొన్న మధ్యన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ అంటే ఒక ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది చట్టాల ద్వారా చేయరు కదా. పార్లమెంట్లో కూర్చునో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని పార్లమెంట్లో కూర్చుని ఎవరైనా చట్టాలు చేస్తారా? చేయరు కదా. లేదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వమని శాసనసభలో
అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇటు స్వపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూర్చొని చక్కగా చర్చించిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఈ గ్రూప్ 1 గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. ప్రభుత్వాలు జస్ట్ నోటిఫికేషన్, ఒక ప్రకటన జారీ చేస్తూ ఉంటాయి. అట్లాగా ఇవి విడుదలవుతుంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీలు అనేటువంటివి ప్రభుత్వ ప్రకటన ద్వారా ఏర్పాటు చేసేటువంటివి. అంటే వీటికి చట్టబద్ధత ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పేరులోనే కనపడుతుంది కదా, నోటిఫైడ్ అని. నోటిఫికేషన్ జస్ట్ ప్రకటన మాత్రమే, ప్రభుత్వ ప్రకటన మాత్రమే వెలువడించి ఒక ఏరియాని మరి నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించడం జరుగుతుంది. అటువంటి ఏరియాలే ఈ నోటిఫైడ్ ఏరియాలు. ఒక రాష్ట్రంలో ఏదైనా ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, అటువంటి ప్రాంతాన్ని కానీ, లేదా ఏదైనా ప్రాంతంలో మున్సిపాలిటీని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, రెండు గమనించుకోండి. ఏదైనా ప్రాంతం చాలా వేగంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం, లేదా ఏదైనా ఒక ప్రాంతంలో మున్సిపాలిటీ ప్రభుత్వాన్ని అంటే మున్సిపాలిటీని ఏర్పాటు చేయలేనటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే, అప్పుడు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా, ఒక ప్రకటన ద్వారా అక్కడ నోటిఫైడ్ ఏరియా కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అవి కూడా స్థానిక ప్రభుత్వాల కోవలోకి వస్తాయి. అయితే ఈ కమిటీలు కానీ, ఈ ప్రభుత్వం కానీ ఎట్లా ఏర్పడింది? ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఏర్పడింది. ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీలకు ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉండదు. అంటే ఆ ఎంతకాలం అయితే ఉండొచ్చు, కావాలంటే తీసేయచ్చు. ఎందుకంటే జస్ట్ ప్రకటనే కదా, అందుకని అన్నమాట. ఇక మనం టౌన్ ఏరియా కమిటీల గురించి తెలుసుకోవాలి. టౌన్ ఏరియా కమిటీలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా, రాష్ట్ర శాసనసభ చేసినటువంటి, రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినటువంటి ఒక చట్టం ద్వారా ఈ టౌన్ ఏరియా కమిటీలు అనేటువంటివి ఏర్పాటు జరుగుతుంది. చిన్ని పట్టణాల యొక్క అవసరాలను తీర్చడానికి ఈ టౌన్ ఏరియా కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేసి ఆ యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటారు. పట్టణాల్లో ఉండేటువంటి చిన్న అవసరాలు అంటే ఏమిటి? త్రాగునీరు కావచ్చు, లేదా పరిసరాల పరిశుభ్రత కావచ్చు, లేదా రోడ్డు పక్కన వీధి దీపాలు అమర్చడం కావచ్చు, లేదా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయటం కానీ, డ్రైనేజీ వ్యవస్థ సౌకర్యాలు ఏర్పాటు చేయటం కానీ, ఇటువంటివి పట్టణాల్లో, చిన్ని పట్టణాల్లో మరి ఈ మాదిరిగా విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఏంటవి? టౌన్ ఏరియా కమిటీలు అనేటువంటివి. అంటే వీటికి పరిమితమైనటువంటి అధికారాలే ఉంటాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ కమిటీలు, టౌన్ ఏరియా కమిటీలు అనేటువంటివి రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పాటు అవుతాయి అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాతది కంటోన్మెంట్ బోర్డులు. ఈ కంటోన్మెంట్ బోర్డులు అనే పదంలోనే మనకు కనపడిపోతుంది. ఇవి రక్షణ దళాలకు సంబంధించినటువంటి ఏరియాలు అన్నమాట. ఇవి కంటోన్మెంట్ బోర్డులు అనేటువంటి వీటిని భారత ప్రభుత్వం కంటోన్మెంట్ చట్టం 1904 ద్వారా ఏర్పాటు చేశారు. అంటే ఇవి కూడా చట్టబద్ధమైనటువంటి ఏరియాలే. అయితే ప్రస్తుతం మన దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తూ ఉంటాయి. ఈ కంటోన్మెంట్ బోర్డుల్లో సైనిక సిబ్బంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళతో పాటుగా సాధారణ పౌరులు కూడా ఆ ఏరియాలో నివసిస్తూ ఉంటారు. ఇట్లాగా అటు పౌరులకు, ఇటు సైనికులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు కోసం ఈ కంటోన్మెంట్ బోర్డులు అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. ఇక 7వది టౌన్షిప్లు. ఈ టౌన్షిప్లు అనేటువంటి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏదైనా ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఉందనుకోండి, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ. ఆ ప్రభుత్వ సంస్థలో చాలామంది ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పెద్ద పారిశ్రామిక సంస్థ ఉన్నది, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి సంస్థ, అందులో కూడా చాలామంది కార్మికులు, చాలామంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇట్లాగా ఆ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకు మరి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, లేదా ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అటు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు ప్రైవేటు రంగ సంస్థలు మరి ఏర్పాటు చేసేటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో అదే టౌన్షిప్ అన్నమాట. అంటే ఒక పెద్ద పరిశ్రమ ఉన్నదనుకోండి, ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమకు దగ్గరగా నివసిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి విద్య, వైద్యపరమైనటువంటి సేవలు, వాళ్ళకి కనీస
సదుపాయాలు కల్పించడం అనేటువంటిది ఈ టౌన్షిప్ల యొక్క బాధ్యత. అంటే టౌన్షిప్లు బాధ్యత అంటే ఆ టౌన్షిప్లు ఏర్పాటు చేసినటువంటి ఆ పారిశ్రామిక సంస్థల లేదా ప్రభుత్వ సంస్థల యొక్క బాధ్యత అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా టౌన్షిప్లు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ టౌన్షిప్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఎవరు ఉండరు. మరి టౌన్షిప్ల యొక్క నిర్వహణ అధికారిని అటు ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ప్రభుత్వం నియమిస్తుంది, లేదా ఇటు ప్రైవేటు రంగ సంస్థలు ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు అయితే ఆ పారిశ్రమ అక్కడ ఈ టౌన్షిప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నియమిస్తుంది తప్ప ఇందులో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేకాకుండా మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టౌన్షిప్ చేసేటువంటి సేవలన్నీ కూడా ఎవరికి, సామాన్య ప్రజలకా, లేదా ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకా, లేదా ఆ సంస్థలో పనిచేసిన సిబ్బందికా అని మనం ప్రశ్నించుకుంటే రైట్, మీరు క్యాచ్ చేశారు. సామాన్య ప్రజలకు కాదు ఇది, ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రమే ఈ టౌన్షిప్ సేవలు అనేటువంటివి అందుతూ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత పోర్టు ట్రస్టులు, పేర్లోనే కనపడుతుంది పోర్ట్ అంటే ఓడరేవు. మరి ఓడరేవు కనుక ఉంటే ఓడరేవును ఆనుకుని ఆ ఓడరేవులో పనిచేసే బోల్డు మంది కార్మికులు, బోల్డు మంది ఉద్యోగులు, బోల్డు మంది సిబ్బంది ఉంటారు కదా. ఏదైనా ఒక షిప్ పోర్ట్ అక్కడ తయారైందంటే ఆ షిప్ పోర్ట్ ఆనుకుని ఒక ప్రాంతం డెవలప్ అవుతుంటుంది, ఒక ప్రాంతం అక్కడ ఆవిర్భవిస్తూ ఉంటుంది. మరి అటువంటి ఏరియాలో పరిపాలన నిర్వహించడం కోసం ఏర్పాటు చేయబడ్డవే ఈ పోర్టు ట్రస్టులు. మనకు విస్తారమైనటువంటి తీరరేఖ ఉంది, అనేక ఓడరేవులు ఉన్నాయి, అనేక నౌకాశ్రయాలు ఉన్నాయి. మరి ఈ ఓడరేవులు, ఈ నౌకాశ్రయాల్లో పనిచేసేటువంటి సిబ్బందికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం ఈ పోర్టు ట్రస్టులు అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. ఈ విభాగంలో మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే పోర్టు ట్రస్టులు అనేటువంటివి ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని చేయటం ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఇక మరొక విచిత్రం ఏంటంటే ఈ పోర్టు ట్రస్టులో ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారు, అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులు ఉంటారు, అదే మాదిరిగా నియమించబడ్డటువంటి సభ్యులు కూడా ఉంటారు. ఏదైనా ఒక పోర్టు ట్రస్ట్ ఉంటే ఆ పోర్టు ట్రస్ట్కి చైర్మన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది. ఈ పోర్టు ట్రస్ట్ యొక్క విధులు, కార్యక్రమాలు మనం గమనించినట్లయితే మున్సిపాలిటీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు, విధులు నిర్వహిస్తూ ఉంటుందో అదే రకమైనటువంటి విధులను ఈ పోర్టు ట్రస్ట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. అంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పోర్టు ట్రస్టులు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. ఇక చివరిది ప్రత్యేక ప్రయోజిత సంస్థలు. ఈ ప్రత్యేక ప్రయోజిత సంస్థలు అనేటువంటివి పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించడానికి ఇవి పనిచేస్తూ ఉంటాయి. అది ఏంది సార్ ఇవన్నీ ఉన్నాయి కదా అనుకోవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కొన్ని సందర్భాలు ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని సదుపాయాలు, కొన్ని అవసరాలు తీరవు. అట్టి సందర్భంలో ఈ ప్రత్యేక ప్రయోజిత సంస్థలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. మరి వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కదా అంటే నోటిఫైడ్ చేసి ఏర్పాటు చేస్తుందేమో, ప్రకటన ద్వారా ఏర్పాటు చేస్తుందేమో అని అనుకోకండి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఈ ప్రత్యేక ప్రయోజక సంస్థలను ఏర్పాటు చేస్తుంది. అంటే ఇవి కూడా చట్టబద్ధ సంస్థలే. అంతేకాకుండా ప్రత్యేక ప్రయోజిత సంస్థల యొక్క అధిపతులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది. ఈ ప్రత్యేక ప్రయోజిత సంస్థలన్నీ కూడా చాలా స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి. దీనికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అంటే చాలా రకాల ఉదాహరణలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందులో ఒకటి పట్టణాభివృద్ధి సంస్థలు, 2 పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఇక 3 హౌసింగ్ బోర్డులు, ఇక 4 ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డులు, అలాగే 5 రాష్ట్ర గృహ నిర్మాణ బోర్డులు, ఇక 6 నీటి సరఫరా బోర్డు. ఇలా చాలా బోర్డుల్ని అంటే ప్రత్యేక ప్రయోజిత సంస్థల్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టణ ప్రాంత అవసరాలు తీర్చడానికి పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో అందుకనే ఈ యొక్క స్థానిక ప్రభుత్వాన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుని గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో
నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు ప్రధానమైనటువంటివి. వాటితో పాటుగా మరి ఈ నగర పంచాయతీలు, నోటిఫైడ్ ఏరియాలు, ఈ ఏరియాలు అన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. ఇట్లా మనకి పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 రకాలుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నవి. ఇక పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఈ 9 ఉన్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు వీటి గురించి అంటే పూర్తి డీటెయిల్గా మరొక క్లాసులో నేను వివరిస్తాను, ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి. ఈరోజు క్లాసును ముగించే ముందు ఒక చిన్న విషయాన్ని మళ్ళీ మనం పునఃస్మరణ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రండి చూద్దాం. స్థానిక ప్రభుత్వాలు 2 రకాలని చెప్పుకున్నాం. అందులో ఒకటి గ్రామ స్థాయిలో ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థాయిలో ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు కదా. ఇక గ్రామ స్థాయిలో ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్తు, అట్లాగే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటుంది. వీటికి సంబంధించి ఒక చిన్న అవుట్లుక్ మనం గమనించినట్లయితే చూడండి, గ్రామ స్థాయిలో సర్పంచ్ ఉంటాడు. ఈ సర్పంచ్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. ప్రత్యక్షంగా ప్రజలే ఓట్లేసి ఆ యొక్క సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక ఇతని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు పదవీ కాలానికంటే ముందే అంటే 4 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ అతన్ని తొలగించే అధికారం కలెక్టర్కి ఉంటుంది. అలాగని ఎవరిని పడితే వాడిని తొలగించడు కలెక్టర్. ఏ సర్పంచ్ మీదైనా మరి విపరీతమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కానీ లేదా ఇతరత్ర బిహేవియర్లో తేడాలు కానీ కనపడినప్పుడు అతన్ని తొలగించేటువంటి అధికారం ఆ జిల్లా కలెక్టర్కి ఉంటుంది. అంతే తప్ప వార్డు మెంబర్లో ఇతరులో ఆ కలెక్టర్ని తొలగించలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక రెండోది, మండల స్థాయిలో మండల పరిషత్ ఉంటుంది అనుకున్నాం. ఈ మండల పరిషత్కి అధ్యక్షుడు ఉంటాడు అనుకున్నాం. మరి ఇతన్ని ఎవరు ఎన్నుకుంటారు? ఎంపీటీసీలు. ఆ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు తమలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోవట్లేదు. అంటే మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. సరే, ఇతని యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు. ఇక ఏ మండల పరిషత్ అధ్యక్షుడిపైన కానీ ఏదైనా ఆరోపణలు వచ్చినట్లయితే అతన్ని తొలగించే అధికారం ఆ మండల పరిషత్ సభ్యులకు ఉంటుంది, అంటే ఎంపీటీసీలకు ఉంటుంది. అంటే ఏ తీర్మానం ద్వారా? అవిశ్వాస తీర్మానం ద్వారా ఈ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షుడిని తొలగిస్తారు. మరి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ ఎంపీటీసీ సభ్యులు మరి 2/3 వంతు మెజార్టీతో ఆ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఆ మండల పరిషత్ అధ్యక్షుడిని తొలగించవచ్చు. ఇటు కామన్ పాయింట్స్ మనకి వీళ్ళిద్దరి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. కొంచెం తేడాగా ఉన్న పాయింట్ ఏంటంటే సర్పంచ్ని కలెక్టర్ తొలగిస్తే మండల పరిషత్ అధ్యక్షుని ఆ మండల పరిషత్ సభ్యులే అంటే ఎంపీటీసీలే తొలగిస్తారు. ఇక జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్కి చైర్మన్ ఉంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ని జడ్పీటీసీలు ఎన్నుకుంటారు. మండల పరిషత్ అధ్యక్షుని ఏ విధంగా ఎన్నుకున్నారో అదే మాదిరిగా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ జిల్లా పరిషత్తులు ఉన్నటువంటి జడ్పీటీసీలు ఈ జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇతని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. సరే, ఏ జడ్పీ చైర్మన్ మీదైనా ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు అతన్ని తొలగించే అధికారం ఆ జడ్పీటీసీ సభ్యులకు ఉంటుంది. ఎట్లాగా? మళ్ళీ సేమ్ ప్రాసెస్. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని 2/3 వంతు మెజార్టీతో ఆమోదించినప్పుడు ఈ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కోల్పోతాడు. అంటే ఇక్కడ కూడా కామన్ పాయింట్స్ మనకు కనపడుతున్నాయి. మండల పరిషత్ అధ్యక్షుని తొలగించేది ఎంపీటీసీలే, జిల్లా పరిషత్ అధ్యక్షుని తొలగించేది జడ్పీటీసీలు. ఇక మండల పరిషత్ అధ్యక్షుని తొలగించాలన్నా జిల్లా పరిషత్ అధ్యక్షుని తొలగించాలన్నా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు సభలో. ఇక మరి సర్పంచ్ విషయంలో ఎటువంటి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికి లేదు. అతన్ని తొలగించాలంటే కలెక్టర్ తొలగిస్తాడు. సర్పంచ్ ఎన్నిక అనేటువంటిది ప్రజలచే ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇవి ఓకే మిత్రులారా, ఈరోజు తరగతి గదిని ఇక్కడితోటి ముగిద్దాం. మరొక క్లాసులో, కంటిన్యూస్ క్లాసులో ఈ నగరపాలక సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన 2 అంశాల గురించి తెలియజేస్తూ మిగతా ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మిగతా అంశాలని తెలియజేస్తూ ఉంటాను. మరి రోజు ఏదో ఒక టాపిక్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. మీ యొక్క అభిప్రాయాలు మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకే, మరి ఇక్కడతోటి ఈరోజు తరగతి గది ముగిసింది. మరొక రోజు తిరిగి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.